ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగును కాక. కీర్తనల గ్రంథం 120 అధ్యాయంలో మనం చూసినట్లయితే, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టేదని అనే మాటను మనం చూస్తాం. ఆయన తన శ్రమలో మొరపెట్టాడంట. దేవుడు కూడా ఈ లోకంలో బ్రతుకుచున్నప్పుడు, ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన కూడా ఎంతో శ్రమపడ్డాడు. ఆయన శ్రమలో కూడా దేవునికి బహు దగ్గరగా ఉండాలనుకున్నాడు. ఆయన బహుజన సమూహము ఆయన చుట్టూ ఉన్నప్పుడు కూడా ఆయన తండ్రితో ఎంతగానో సత్సంబంధం కలిగి ఉండాలని చెప్పి ఆయన తండ్రి యొద్దకు ఒంటరిగా ఏకాంతముగా వెళ్ళేవాడు. అవును. ఈరోజు ఈ భక్తుడు ఇక్కడ మొరపెడుతున్నాడు. తన శ్రమలో మొరపెడుతున్నాడు. ఆయన జీవితంలో ఏదో ఆయనకు తెలియని బాధ, ఆయనకు తెలియని వేదన ఆ భక్తునికి వచ్చినప్పుడు అతను దేవుని యొద్దకే వెళ్ళి ఆయన యొద్దనే ఉత్తరం కావాలని వేడుకుంటున్నాడంట. దేవుడి యొక్క ఉత్తరము మనకి ఆయన జీవము తోడు. ఆయన జీవము తోడు అంటే ఆయన వాగ్దానం అంటే ఆయన మనకి ఖచ్చితంగా నెరవేర్చగల దేవుడు. ఈరోజు నీవు మనుషుల్ని అడిగితే, మనుషుల్ని మొరపెడితే మనుష్యుడు నీకు చెయ్యొచ్చు, చెయ్యకపోవచ్చు. కానీ దేవుణ్ణి మొరపెట్టినప్పుడు, దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు మనకి ఖచ్చితంగా ఉత్తరమిచ్చే దేవుణ్ణి అని అంటున్నాడు. దేవుడు మనకు ఉత్తరం ఇవ్వాలంటే మన ప్రవర్తన ఆయనకి ఇష్టానుసారంగా ఉండాలంట. అవును, యెషయా గ్రంథం 57వ అధ్యాయం 18వ వచనం చూసినట్లయితే, ఒకని ప్రవర్తన ఆయనకు ఎంతగానో ప్రీతికరంగా ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు, స్వస్థత కూడా ఇస్తాను అన్నాడు. స్వస్థత కూడా శీఘ్రంగా ఇచ్చే దేవుణ్ణి అని అంటున్నాడు. అవును, ఆయన ఉత్తరము అనేది ఎలా ఉంటుందండి? ఎంతో గొప్ప సమాధానముగా, ఎంతో గొప్ప శక్తినిచ్చేదిగా ఆయన సమాధానం మనకి ఉంటుంది అని అంటున్నాడు దేవుడు. అలాగే దేవుడు మనకి ఆయన యొక్క నమ్మకత్వాన్ని మనలో పెట్టాలంటాడు. అవును, మనం ఆయన నమ్మకతో మనం ఆయన్ని ధ్యానించగలిగితే, ఆయన స్తుతించగలిగితే, ఆయన ఆరాధించగలిగితే, ఆయన్ని మానక మనము అంగీకరించగలిగితే అని అంటున్నాడు దేవుడు. అవును, మీరు నాలో నిలిచి ఉన్నాడలా నేను మీలో నిలిచి ఉందును అని అంటున్నాడు. అవును, యోహాను సువార్త 15వ అధ్యాయం మనం చూసినట్లయితే, మీరు నాలో నిలిచి ఉండండి, నేను మీలో నిలిచి ఉంటాను, అప్పుడు మీరు ఏది అడిగినా నేను మీకు ఇస్తాను అని అంటున్నాడు దేవుడు. మీరు ఏది అడిగినా నేను మీకు నిశ్చయముగా అనుగ్రహిస్తాను అని అంటున్నాడు. అవును, మనం ఏది అడిగినా ఆయనలో మనం నిశ్చలంగా మనం పొందుకుంటాము అని అడగాలి అని అంటున్నాడు. అవును, మీరు ప్రార్థన చేయనప్పుడల్లను మీరు అది పొందుకున్నారు అని నమ్మాలి అని అంటున్నాడు దేవుడు. అవును, మనల్ని నమ్మాలి అని అంటాడు దేవుడు. ఈరోజు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా దేవుడు అంటున్నాడు, నేను చేయు కార్యములను ఓరకయే నిలిచి ఉండి, నమ్మిక మాత్రం ఉంచి ఓరకయే నిలిచి ఉండి చూడమంటున్నాడు. అవును, ఈరోజు మనం ఓరకయే నిలిచి ఉండి చూడగలుగుతున్నామా? నీవు దేవుని కార్యములు చూడాలంటే ఓరకయే నిలిచి ఉండి, స్థిరముగా నిలిచి ఉండి, మన జీవితంని ఆయనకి అప్పచెప్పి, మనము ఎక్కడ కూడా ఎంతో చెక్కబడుతూ ఉన్నప్పుడు, మనం ఆయనకు అప్పచెప్పినప్పుడు, ఒక శిలను అప్పచెప్పినప్పుడు ఒక శిల్పి చెక్కుతూ ఉంటాడు. ఆ చెక్కుతున్నప్పుడు ఎంతో బాధ కలుగుతుంది. అవును, ఆ బాధ కలుగుతుందని ఆ శిల్పి చెక్కడం మానేస్తే అక్కడ ఆ రూపం రాదు. కాబట్టి ఈరోజు దేవుని చేతులు అప్పగించబడిన నీ జీవితాన్ని ఆయన ఉద్ధరిస్తాడని నమ్మమంటున్నాడు. నా జీవితాన్ని ఆయన ఉద్ధరించగల దేవుడిని అని అంటున్నాడు. ఆయన బలవంతుడు, ఆయన శౌర్యుడు, ఆయన జీవితాంతము కూడా మనకి చాలిన దేవుడే. అవును, ఎక్కడెక్కడో పరిగెడుచు ఎక్కడెక్కడో ఆశీర్వాదాన్ని పొందుతున్న వారిని మనం చూస్తూ ఉన్నప్పటికీ కూడా మనలో ఇంకా ఆశీర్వాదం రానప్పుడు కూడా మనము నమ్మిక మాత్రమే ఉంచాలి అని అంటున్నాడు. నమ్మిక మరియు ఆయన యందు విశ్వాసము మరియు ఆయనతో సత్సంబంధము, ఇంకా మొరపెట్టడం, ఇంకా మన మొరలో ఇంకా ముందుకు వెళ్ళడం అనేది దేవునికి ఇష్టమై ఉన్నది. అవును, గొప్ప కార్యాన్ని చేయాలంటే గొప్ప సమయం పడుతుంది అంటున్నాడు దేవుడు. గొప్ప సమయం పట్టినప్పుడు మనం బాధపడతాం, మనం చింతపడతాం, మన వేదన పడతాం, ఇంకా మన సమయం రాలేదని దిగులు పడతాం. కానీ దేవుడు అంటున్నాడు, దిగులు పడకు, జడియకు, ఇదిగో నా సమయం వచ్చినప్పుడు నేను మీకు చేయగల దేవుణ్ణి అంటున్నాడు.
ప్రతి విషయమందును ఆయన మన ప్రవర్తనను చూచి మన స్వస్థపరిచే దేవుడు. అవును, మన యొక్క బాధల్ని స్వస్థపరుస్తాడంట దేవుడు. మన యొక్క వేదనను స్వస్థపరుస్తాడు దేవుడు. మన శరీరాన్నే కాదు, మన ఆత్మను కూడా ఆయన స్వస్థపరిచే దేవుడే. మన శరీరాన్నే కాదు, మన ఆత్మను కూడా ఆయన స్వస్థపరుస్తాడు. ఆయన స్వస్థపరిచినప్పుడు, ఆయన స్వస్థత మనకి దొరికినప్పుడు, ఆయన ఉత్తరం మనకి దొరికినప్పుడు, ఆయన యొక్క విధేయతలో మనం నింపబడినట్లయితే ఆయన అంటున్నాడు, ఎక్కలేనంత ఎత్తైన కొండకు మిమ్మల్ని ఎక్కించే దేవుణ్ణి అన్నాడు. శ్రమలు, వేదనలు, బాధలు వీటన్నిటిలో నుండి నేను మిమ్మల్ని విడిపిస్తాను అంటున్నాడు. అవును, దీనులను తీసుకొచ్చి ఆయన దరిద్రులను పైకి లేవనెత్తే దేవుడు. దీనులను నలిగిన హృదయం గల వారిని ఆయన లేవనెత్తేవాడు అంటున్నాడు దేవుడు. ఈరోజు నలిగిన హృదయం మనకుందా? ఈరోజు నలిగిన హృదయం మనకుందా? దేవుని యొద్ద కన్నీటి ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన అది మనకి ఉండాలి అని అంటున్నాడు దేవుడు. మనం నిశ్చయముగా వాటిని తప్పకుండా పాటించగలిగితే ఎక్కలేనంత ఎత్తైన కొండకి మనని ఎక్కించే దేవుడు ఆయనే. దరిద్రులను పెంట కుప్ప మీద నుండి పైకి లేవనెత్తువాడు ఆయనే. ఆయన మనకు తోడు, ఆయన మనకు నీడగా ఉంటాడు. ఆయన మనల్ని ఎన్నడూ కూడా విడువను ఎడబాయనన్న దేవుడు. ఆయన మనతో నిశ్చయముగా మనతో సత్సంబంధం కలిగి నింపబడాలి. మీరు నా బిడ్డలు, మీరు మిమ్మల్ని నింపాలి అని అనుకొని తండ్రి యొక్క నిశ్చయత మనలో ఉండేంత వరకు కూడా మనకు తోడై ఉండే దేవుడు ఆయన. అవును, ఇక్కడ మనం అదే కీర్తనల గ్రంథంలో మనం చూసినట్లయితే నీవు ఎంతగానో నా దేవా నా దేవా అని మనం చూస్తాం. అంటే ఒక ప్రలాపన, ఒక ఆలాపన మనం ఈ యొక్క అధ్యాయంలో చూస్తాం. మనం కీర్తన గ్రంథం 22 అధ్యాయంలో కూడా మనం ఈ విధంగా చూస్తాం. నా దేవా నీవు నన్నేల విడనాడితివి. అవును, అతన్ని దేవుడు విడిచిపెట్టాలి పెట్టాడు అని అనుకున్నప్పుడు, అతనికి నిశ్చయత అనిపించినప్పుడు దేవుడిని అడుగుతున్నాడు. అతను, దేవా నన్ను ఎందుకు విడిచిపెట్టావు? ఈ శ్రమలో నన్ను ఎందుకు విడిచిపెట్టావు? ఈ శ్రమలో నేను ఎంతగానో నలిగిపోతున్నాను కదా, చూడట్లేదా? నువ్వెందుకు నన్ను చూడట్లేదు అని ప్రాధాయపడుతున్నాడు. ఇక్కడ నా పగలు నేను మొరపెట్టుచున్నానే, రాత్రి వేళను నేను మౌనంగా ఉండలేదు అని అంటున్నాడు ఇక్కడ భక్తుడు. అవును, ఇంకా మనం ముందుకు వెళ్తే ఇంకా 22 అధ్యాయంలో ఇంకా మనం 5వ వచనం చూడగలిగితే, నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ అందు నమ్మిక ఉంచిరి, సిగ్గుపడకపోయిరి అనే మాటను మనం చూస్తాం. నమ్మిక ఉంచగా అంటే నీ అందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షిస్తావు కదా, నీవు వారిని విడిపిస్తావు కదా, నీ అందు నమ్మిక ఉంచితే మేము సిగ్గుపడం కదా అని. అవును, ఏ నరుడైనను పురుగు వంటి వాడే కదా. ఒక్కసారి నన్ను చూడవా, ప్రజల చేత తృణీకరించబడుచున్న నన్ను చూడవా అని ఇక్కడ ఈ యొక్క భక్తుడు ప్రాధాయపడుతున్నాడు. నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. అవును, నన్ను చూచి వారందరూ పెదవులు విరిచి తల ఆడించున్నారని భక్తుడు బాధపడుతూ ఉన్నాడు. అతని శ్రమను చూచి నరులు ప్రక్కకి వెళ్ళిపోయారంట. అతని శ్రమను చూచి అందరూ ప్రక్కకి వెళ్ళిపోయారు, అందరూ తృణీకరించారు. ఈ తృణీకారాన్ని నేను భరించలేకపోతున్నాను అని భక్తుడు ఎంతగానో ప్రాధేయపడుతున్నాడు. ఈ ప్రాధేయతల నుంచి ఎంతగా ప్రాధేయపడుతున్నాడు. కానీ ఇక్కడ నీవు గర్భము నుండి తీసినవాడు నీవే కదా అని కూడా ప్రాధేయపడుతున్నాడు. దేవా, ఇంత బాధలు నాకెందుకు, ఇంత శ్రమలు నాకెందుకు అని ఇక్కడ భక్తుడు బాధపడుతున్నాడు. అవును, యోబు గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే యోబు ఎంతగానో దేవుని దగ్గర ప్రాధేయపడతాడు, ఎంతగానో అతని స్థితిని బట్టి ప్రాధేయపడతాడు, బాధపడతాడు. ఎంతో నిందించబడిన తన 3 స్నేహితులు అతన్ని ఎంతో నిందించిన ఆ నిందల్ని ఒక్కసారిగా ఎదుర్కొని నేను ఏమాత్రము కూడా జడియను, దేవుని మాత్రమే చూస్తానని ఎదుర్కొంటాడు. అతను ఎదుర్కొన్నప్పుడు ఆ 3 స్నేహితులపై ఆ 3 స్నేహితుల యొద్దకు వచ్చి, మీ నిమిత్తము ఇదిగో యోబు ఎంతగానో మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాడు, మీ నిమిత్తము ఎంతగానో ప్రార్థిస్తున్నాడు, ఇదిగో అతని యందు మీరు
బలిపీఠము చేయండి, ప్రార్థన బలిపీఠం చేయండి, ఇదిగో బలిపీఠమును కట్టండి అని దేవుడు మాట్లాడతాడు. అవును, ఈరోజు నిన్ను నిందించే వారికి కూడా దేవుడు కనిపించి ఆ ముగ్గురు స్నేహితులకి ఎలాగైతే యోబు యొద్ద నుంచి వెళ్ళిన తోడనే దేవుడు వారికి ప్రత్యక్షమయ్యి ఇదిగో వారిని గద్దించిన రీతిగా నిన్ను తృణీకరించే వారిని ఆయన గద్దించే దేవుడు. ఆయన ఏమాత్రం కూడా మీ బాధల్ని, మీ తృణీకారాల్ని, మన బాధల్ని, తృణీకారాల్ని ఏమాత్రం కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. ఖచ్చితంగా ఆయన నిశ్చయముగా మనల్ని ఆదుకునే దేవుడే, ఆయన మనల్ని రక్షించే దేవుడే, ఆయన మనల్ని నిలబెట్టే దేవుడే, ఆయన ఎంతగానో విడిపించే దేవుడు. అవును, ఆయనకు మనం ఇష్టంగా ఉంటే, ఆయనకు మనకి ఇష్టంగా ఉండాలంట. అవును, కొంచెమైనా ఆయన హృదయం ఎంత సున్నితమైందంటే దేవుని హృదయం, దేవుడు ఆయన ఎంతో తన ఇష్టమైన కుమారునే మన కొరకు పంపించినప్పుడు, మన కొరకు పంపించగా మనని తనతో పాటు సమస్తము కూడా ఎందుకు అనుగ్రహించడు అని రోమపత్రికలో భక్తుడు రాస్తాడు. అవును, అనేక పర్యాయములు దేవుడు మన కొరకు బాధపడ్డాడంట. ఇదిగో వీళ్ళని చేశాను కానీ వీళ్ళని బట్టి నేను ఎంతో చింతిస్తున్నాను అని బాధపడుతున్నాడు. కానీ నరుల చేత తృణీకరించబడిన వారికి సైతం ఆయన ఏమాత్రం కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. నేను పురుగును, ప్రజల చేత రుణీకరించబడుచున్నాను, ఇదిగో త్రోసివేయపడుచున్నాను, ఏమాత్రము కూడా నాకు ఒక ఆస్పదం అంటూ లేదు, ఒక ఆశ్రయం అంటూ లేదు అని అన్నప్పుడు భక్తునికి ఆశ్రయం ఎవరండి? దేవుడే. భక్తునికి ఆశ్రయం ఎవరు? దేవుడే ఆయనకు ఆశ్రయం. దేవుడే ఆయనను వెదుకువానికి ఆయన హృదయాలను తెల్పరల చేసే దేవుడంట. ఆయన వెదుకువానికి నిత్యము బ్రతుకున్నట్లుగా వారి హృదయాలను తెప్పరిల్ల చేసే దేవుణ్ణి అంటున్నాడు. అవును, ఆయనకు రాజ్యం ఉంది. ఆయన రాజ్యంలో ఆయన తరతరములు ఏలువాడైన ఆయన రాజ్యంలో ఆయన నిత్యము కూడా ఏలువాడై ఉన్నాడు. ఆయన్ని ఆశ్రయించి నరులు ధన్యులు అనే మాటను మనం చూస్తాం. ఏ దిక్కును చూసిన ఆత్మను ఎత్తుకొని దేవా నా యందు నీవు కనికరముంచు, నీ ఆత్మ యందు నేను నీ యందు నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను అని భక్తుడు అంటున్నాడు. ఇదిగో అతను తన ఆత్మను సైతం ఎత్తుకొనుచు ఉత్తరం ఇవి దేవా అని ప్రాధాయపడుచున్నప్పుడు దేవుడు తన యొక్క సమస్తమును కూడా దేవుని యొక్క సర్వాంగ కవచమును అతనికి ఇచ్చి దేవుడు అతన్ని ఆదుకొన్నాడు అని భక్తుడు సెలవిస్తున్నాడు. ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. ఈరోజు నీకు కూడా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఆయన్ని ఉత్తరం ఇచ్చే దేవుడు. ఒక్కసారి ఆయన్ని వేడుకోగలవా? ఒక్కసారి నీ అంతటి నీవే ఒక్క ప్రశ్నను చేసే ముందు దేవుణ్ణి, దేవా ఇదిగో నాకు ఈ ప్రశ్న ఉంది, ఇదిగో దీనికి సమాధానం ఇవ్వి అని దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు, నాకు ఈ బాధ ఉంది, ఈ శ్రమ ఉంది అని నీవు దేవుని దగ్గర నిత్యము మొరపెట్టినప్పుడు, ఇదిగో ఒక విధవరాలు న్యాయాధిపతి దగ్గరకు వచ్చి మాటికి వచ్చి ఒక విధంగా అతనికి ఎంతగానో ప్రాధాయపడుతున్నప్పుడు ఆ న్యాయాధిపతి, ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఎంతగానో ఆ ప్రాధాయతను చూచినప్పుడు ఈరోజు దేవుడు మనల్ని చూడడా? ఇదిగో మీరు మీ బిడ్డలకి రొట్టెనడిగితే రాతినిస్తారా అని అడుగుతున్నాడు దేవుడు. మరి నేను మీ పరలోకపు తండ్రిని, మరి మీకు ఎందుకు నేను రాతినిస్తాను? రొట్టెనడిగితే నేను రాతిని ఎందుకు ఇస్తాను అని అంటున్నాడు. ఇదిగో ఆయన మన కొరకు తన సజీవ యాగం అయ్యాడు. ఆయన యాగం ఎలాంటిదంటే ఇహలోకంలో మనుషునికి మరణము దానంతటా అదే వస్తుంది, కానీ ఆయన ఆ మరణాన్ని కోరుకున్నాడు. ఆయన మరణించుట అది మనుషుడి మరణం వేరు, దేవుని మరణం వేరు. మనుషుని మరణము మరణమే, కానీ దేవుని మరణము మనకి జీవంనిచ్చినది. దేవుని మరణము, దేవుడు జీవాన్ని మనకిచ్చాడు. ఆయన అంతటి తానే తన ఆత్మను మన కొరకు అప్పచెప్పాడు. తన శరీరాన్ని మన కొరకు అప్పచెప్పాడు. తన రక్త మాంసములలో మన పాలిభాగస్తులుగా చేశాడు. కాబట్టి ఈరోజు మన పాపం అనేది తుడిచివేయబడింది. దేవుని యొక్క నీతి మనలో నింపబడింది. దేవుడు మనతో సత్సంబంధం కలిగి ఉన్నాడు. కనుక ఈరోజు మనం
దేవుని వైపు మరొక్కసారి చూడగలిగితే, దేవా నాకున్న శ్రమ ఇది, నాకున్న బాధ ఇది, నాకింత చింత ఇది, దేవా ఆ దేవా దేవా నా దేవా అని ఆయన్ని పిలిచినప్పుడు, అవును యేసు ప్రభు కూడా 4వ మాటగా నా దేవా నన్ను నేల విడనాడితివి అని మొరపెట్టాడు దేవునికి. అవును ఈరోజు నీవు కూడా మొరపెట్టగలవా? నా దేవా అని. ఇదిగో ఎంతో నీ యొక్క గర్భము నుండి తీసినవాడు నీవే కదా, ఇదిగో నిన్ను నమ్మే కదా నేను ఇలా ఉంటున్నాను, నిన్ను నమ్మే కదా నేను ఇలా జీవిస్తున్నాను అని అనేక మార్లు మనం మాట్లాడుతూ ఉంటాం. దేవుని దగ్గర మొరపెడుతూ ఉంటాం. మనుషుల యొద్ద ఏడుస్తూ ఉంటాం, కానీ మనుషుల యందు మనం బాధలు కరెక్ట్గా చెప్పుకుంటాం, కానీ దేవుని దగ్గర మన బాధలు కరెక్ట్గా చెప్పుకోవటం లేదేమో. ఒకసారి గమనించండి, ఒకసారి సరిచేసుకోండి. దేవునికి మీ మొరను సరైన విధంగా తీర్చిదిద్దగలిగితే దేవుడు మన మొరను ఆలకించే దేవుడు. మన మొరను ఆయన కన్నీటిని చూడగల దేవుడే. ఆయన మన కన్నీటిని తన బుడ్డిలో ఉంచుకొని దానికి తగిన సమాధానం ఇవ్వగల దేవుడు. ఆయన శాంతిని, సమాధానం, నిత్యము సర్వశక్తిని మనకు అనుగ్రహించగల దేవుడు. కనుక ఈ రోజు నుంచి మనం దేవుని మొరపెట్టుకుంటూ ఆయన ఉత్తరం కొరకు కనిపెట్టుకుంటూ ఆయన నుంచి ఉత్తరం తీసుకునే వారంగా ఉండాలి. దేవునికే మహిమ కలుగును గాక. ఆమెన్.